అందరికీ నమస్కారం. ఈరోజు మనం సెకండ్ క్లాసు డే 5 ఇంగ్లీష్ యాక్టివిటీస్ చూడబోతున్నాము. ఆల్ఫాబెట్. ఇక్కడ లెటర్స్ ఇంటరాక్ట్. ఆస్క్ ద స్టూడెంట్స్ టు అబ్జర్వ్ పిక్చర్ అండ్ ఇంటరాక్ట్ విత్ దెమ్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు. ఇందులో వర్డ్స్ A to Z వరకు వర్డ్స్ ఉన్నాయి. వాటిని మనము రెస్పాన్సెస్ని మనం బోర్డు మీద పిల్లలతోటి ఇంటరాక్ట్ అయ్యి ఆ రెస్పాన్సెస్ని బోర్డు మీద రాయవలసి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా పిక్చరు. A నుంచి Z వరకు వర్డ్స్ తోటి ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసరికి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో మనకు ఏమేమి కనపడుతున్నాయంటే ఐ సీ ఏ పార్క్ విత్ ట్రీస్, ఏ హౌస్, ఏ పాండ్ అండ్ మెనీ యానిమల్స్. ఇక్కడ మనము పిక్చర్లో చాలా రకాలుగా కనిపిస్తున్నాయి. ఒక చెట్టు ట్రీ ఉంది, అలాగే బర్డ్స్, యానిమల్స్, ఫ్లవర్స్, అలాగే పీపుల్స్ అంటే కొంతమంది పిల్లలు పెద్దలు ఈ విధంగా ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు విచ్ యానిమల్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో ఏ యానిమల్స్ ఉన్నాయి అంటే యానిమల్స్ వచ్చేసరికి మనకు ర్యాబిట్ ఉంది, ఫ్రాగ్ ఉంది, క్విల్, రూస్టర్ అంటే కోడి పుంజు ఉంది. ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ర్యాబిట్, కోడిపుంజు, ఆవులు, ఫ్రాగ్ ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. నెక్స్ట్ హౌ మెనీ ఎగ్స్ ఆర్ దేర్ ఇన్ ద నెస్ట్? నెస్ట్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయంటే 3. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. నెస్ట్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి? ఇక్కడ 2నే కనపడుతున్నాయి. ఎన్ని ఎగ్స్ ఉన్నాయంటే 2. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ రాంగ్ ఇచ్చారు. మనము 2 రాసుకోవచ్చు. TWO2. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద బాయ్ హోల్డింగ్ ఇన్ హిజ్ హ్యాండ్? ఆ అబ్బాయి చేతితో ఏం పట్టుకున్నాడంటే కైట్. ఇక్కడ చూసుకోవచ్చు. కైట్ పట్టుకొని ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి 5th క్వశ్చన్ వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది ఫ్లవర్ ఇన్ ద పాండ్? ఈ పాండ్లో ఉన్న ఫ్లవర్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు లోటస్. ఈ విధంగా మనము ఫస్ట్ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పేజ్. ఇక్కడ వచ్చేసరికి డే 5లో స్టూడెంట్ యాక్టివిటీ అబ్జర్వ్ ద పిక్చర్ గివెన్ ఆన్ డే 5. డే 5లో ఉన్న పిక్చర్ ఇందాక చూపించాం కదా, ఆ పిక్చర్ చూసి అందులో ఉన్న A to Z వర్డ్స్ని మనము ఇక్కడ పిల్లలందరూ రాయవలసి ఉంటుంది. చక్కగా పెన్సిల్ తోటి నీట్ హ్యాండ్ రైటింగ్ తోటి రాయవలసి ఉంటుంది. చూద్దాం. ఇవి ఆన్సర్స్. ఇక్కడ A ఫర్ యాంట్, B ఫర్ బర్డ్, C ఫర్ క్లౌడ్ ఇవన్నీ పిక్చర్లో ఇచ్చినవే. D ఫర్ డోరు, అదేవిధంగా E ఫర్ ఎగ్, G ఫర్ గర్ల్, H ఫర్ హౌస్, I ఫర్ ఐస్ క్రీమ్, J ఫర్ జాక్ ఫ్రూట్, K ఫర్ కైట్, M ఫర్ మ్యాంగో, O ఫర్ ఆవులు, P ఫర్ పాండ్, నెక్స్ట్ Q ఫర్ క్విల్, R ఫర్ ర్యాబిట్, S ఫర్ సన్, U ఫర్ అంబ్రిల్లా, V ఫర్ వ్యాను, W ఫర్ విండో, Y ఫర్ యోగా. ఇక్కడ X ఫర్ వచ్చేసరికి ఎక్స్మస్ ట్రీ వస్తుంది. Z ఫర్ వచ్చేసరికి జిప్ వస్తుంది. ఈ విధంగా మనము A to Z వరకు రాసుకోవచ్చు. ఇక్కడ X, Z ఇవ్వలేదు, అవి మనము క్లియర్గా రాసుకుంటే X ఫర్ ఎక్స్మస్ ట్రీ, Z ఫర్ జిప్. ఈ విధంగా మనము A to Z వరకు వర్డ్స్ని వాళ్ళు ఇచ్చిన బాక్స్లో రాసుకోవచ్చు. ఖాళీలలో రాయాల్సి ఉంటుంది. ఈ ఖాళీలలో మనం ఇప్పుడు చెప్పిన వర్డ్స్ని రాయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.